ప్రార్థన చేసుకుందామండి. సర్వకృపానిధి యోగ మా కన్న తండ్రి, సభలలో 3వ దినానికి మమ్మల్ని చేర్చి మాకుండవలసిన నిరీక్షణను గురించి చక్కటి మాటలు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నా నీ వలనే మేము ఉన్నాం నాయన. నీ కొరకు బ్రతకవలసిన వారుగా, నీ నామాన్ని హెచ్చించవలసిన వారముగా, ప్రజల హృదయాలలో నాయన నీ మాటలను ముద్రించవలసిన వారముగా నాయన మీరు బలపరిస్తేనే తప్ప మాట్లాడలేని అశక్తులము నాయన. ఈ 3వ దినము కూడా మీ సహాయాన్ని కోరుతుండగా కృప చూపించండి. పరిపూర్ణమైన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి ఈరోజు మీ పిల్లల్ని ఆకర్షించి మీ పిల్లలు మీ పాదాల చెంతకు రాగలిగే, ఉన్నతమైన మాటలు వినిపించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని ఉచితమైన మహాకృపను బట్టి సభలలో 3వ దినానికి మనం చేరుకున్నాం. ఈ 3వ దినము కూడా చక్కటి మాటలు వినిపించి తిరిగి వాక్యపు లోతుల్లోనికి వెళ్ళడానికి కృప చూపిన మన కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. స్టేజిని అలంకరించిన దైవజనులకు, ఈ 3వ రోజు కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయన చెంతకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, మనిషి కొరకైన దేవుని నిరీక్షణలో దేవుడు మనిషి కొరకు ఎదురు చూస్తున్నాడు అనే ఒక అమూల్యమైన ఘట్టాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరలోకంలో ఉన్న ఆయన తన పిల్లలు భూమి మీద ఉన్నారని పరలోకంలో నుండి తన చూపులన్నీ భూమి మీద పెడుతూ నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఎదురు చూపుల్లోనైతే ఉన్నాడు, కానీ భూమి మీద మానవాళి పరిస్థితిని మనం గమనించగలిగితే బొత్తిగా చెడిపోయారు అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఏమంటే మనిషి పాడైపోయాడు, చెడిపోయాడు, దుష్టులైపోయారు. ఇవన్నీ క్రొత్తగా మనం వింటున్న పదాలేమీ కాదు ప్రియమైన వారలారా. బైబిల్ గ్రంథంలో ప్రతిసారి దేవుడు హెచ్చరిస్తూ రాసిన పదాలే. అటు నోవాహు కాలం కానివ్వండి, లోతు కాలం కానివ్వండి, ఇశ్రాయేలుల చరిత్ర కానివ్వండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ఆ తొలి దినాలు కానివ్వండి, ప్రపంచ పరిస్థితులు బాలేవు అని ఘంటాపదంగా చెప్పగలం. బైబిల్లో ప్రతి పుస్తకంలో మానవాళిని గురించి దేవుడు వేదన పడుతున్నాడన్న మాటలను ఎన్నో మనం చూడగలం. అంటే ప్రపంచ పరిస్థితి ఎలా మారిపోయింది అంటే చాలా కష్టమైపోయిన పరిస్థితులండి ఇవి. ఎవరు బ్రతకగలరండి అని మనిషి సన్నగిల్లే రోజుల్లో మనం ఉంటున్నాం. 66 పుస్తకాలలో ఏమో దేవుడు చాలా గొప్పగా బతకాలంటున్నాడు. లోకం చూస్తే అలా బ్రతికే అవకాశం మనకు లేదు. అయినా ఎవరు బ్రతుకుతున్నారండి? బ్రతకాలి అని మనం అనుకుంటుంటాం, కానీ ఎవరు బ్రతుకుతున్నారండి? ఏ దేశంలో ఉన్నవారు బ్రతుకుతున్నారండి? అసలు పాపము చేయకుండా అసలు బైబిల్ ప్రకారంగా బ్రతకటం అనేది ఎవరి వల్ల కాదు అనే ఆలోచనలోనికి మానవాళి వెళ్ళిపోతుంది ప్రియమైన వారలారా. అసలు ఎవరి వలన కాదు కాదు చెప్పేవారే చూస్తుంటాం. ఎవరు బ్రతుకుతారండి? ఆ చెప్పిన ఆయన గురించి తెలీదా మాకేమన్నా?
ఇలా ఎలాంటి దూరంలోనికి సమాజం వెళ్ళిపోతుంది అంటే, ఇక బైబిల్ ప్రకారంగా లోకంలో బ్రతకటం చాలా కష్టం, అసలు బ్రతకలేరండి ఒక మాటలో చెప్పాలంటే అనే ధోరణి ఈరోజు సమాజంలో ఎక్కువగా వినపడుతుంది. మనిషిని మారమనే బోధ కూడా, మనిషిలో మార్పు రావటానికి బోధ దోహదపడుతుంటే, మరొక వైపు మారిన నేను దేవుని కొరకు బ్రతకగలనా అన్న ప్రశ్న వేసుకొని, మారనైతే నేను మారుతాను కానీ తర్వాత నేను బ్రతకగలనా అన్న ప్రశ్నకు సమాధానం సరిగా దొరకక బ్రతకలేనేమో అన్న అనుమానాలు ఎక్కువైపోయి మారకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన వారలారా, ఏమండి నేనేమనుకోను, మీరు ఒక మాట చెప్తారా? నేనేమనుకోనండి, ఎక్కడ చెప్పను, మళ్ళీ నేను అడగను. ఏంటి బ్రదర్ అంటే, ఏం లేదండి, చిన్నదండి నా సందేహం, మీరు ఎందుకు మారలేదో చెప్తారా బ్రదర్, ఎందుకు మారలేదు అన్నప్పుడు ఒక ఆయన నవ్వుతూ, నిజం చెప్తున్నానన్న, మీరు అడుగుతున్నారు కనుక మారాలని నాకుంది, కానీ ఆ తర్వాత బ్రతకలేనేమో అన్న అనుమానం కూడా నాలో ఉంది. బ్రతకనప్పుడు మారటం ఎందుకన్నా? బ్రతకలేనప్పుడు మారటం ఎందుకు? నేను బ్రతకలేను అన్న ఆలోచన ఉన్నప్పుడు మనిషి మారటానికి సిద్ధపడడు, ఎందుకులే అనుకుంటుంటాడు. అంటే అప్పుడప్పుడు బైబిల్ గ్రంథంలో మాటలను చూస్తున్నప్పుడు ప్రతి మాట మనిషిని కదిలించే మాటగానే కనపడుతున్నప్పుడు ఎందుకు మనిషిలో మార్పు రావటం లేదు అని ఆలోచిస్తున్నప్పుడు, దేవా ఇంకా మేమేమైనా చెప్పాలా, ఇంకా ఏదైనా చెప్పాలా, ఎందుకు ఈరోజు మార్పు రావటం లేదు అని సమాజంలోనికి వెళ్ళి ఆలోచిస్తుంటే, బ్రతకలేము అన్న భయం మానవాళిని పట్టుకుంది. అందులో ఎవరో బ్రతుకుతున్నారు అని మనం కూడా బ్రతకడానికి సిద్ధపడుతున్నప్పుడు, వారే తప్పు చేశారు అన్న సంగతిని తెలియగానే వారే ఇలా అయిపోతే మనం ఎంత అని నీరు గారిపోవటం, లోకంలో కలిసిపోయిన వారిని చూసి విశ్వాసులు కూడా, నా కళ్ళ ముందే దేవుడు అన్నాడు, లోకంలో కలిసిపోయాడు, వాడే ఇలా అయిపోతే ఇంకా నేను మారటం ఎందుకు, నేను కూడా అలా అయిపోతానేమో అన్న భయం. ఎందుకు ఈ భయం మనిషిని ఆవరించింది అంటే, లోకంలో ఎక్కడ చూసినా పాపమే కనపడుతుంది. ఎవరిని చూసినా ఎంతో కొంత పాపాన్ని ఇలా చెయ్యాలని నేర్పించే స్థితిలోనే మనిషి కనపడుతున్నాడు. కానీ ఇదిగో ఇలా ఉండాలి అన్న స్థితి ఎవరికి చూపించే స్థితి ఈరోజు ప్రపంచంలో లేదు. ప్రియమైన వారలారా కదా, అసలు ఇది ఎలా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది? ఏమంటే పదే అంటున్నా ఈ పాపం ఎలా ప్రారంభమైందో మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచన మొదటి భాగాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒక మనుషుని అవిధేయత వలన, ఏమంటే పాపం విస్తరించడానికి కారణం పాపము చేసిన వారిని చూడటం వల్ల. అతను చేయటం నేను చూశాను, నాకు కూడా చేయాలనిపించింది. నేను చేయటం ఇంకొకరు చూశారు, వాళ్ళకు కూడా నేనెందుకు చేయకూడదన్న ఆలోచన. అంటే ఒక అంటు రోగంలా ప్రపంచాన్ని అంటుకున్నది ఈ పాపం. పోనీ అది ఎంత భయంకరమైనదో అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఎంత భయంకరమైందంటే ఈరోజు ప్రపంచం నానా సమస్యలతో కృంగిపోవటానికి, నానా సమస్యలు ప్రపంచం మీద పడటానికి కారణం ఏదేనులో ప్రారంభమైన పాపం అంటే మీరు నమ్మగలరా? ఆలోచించండి ఒక్కసారి.
ఏమండి, ఎవరో చేశారు, ఎప్పుడో చేశారని ఒకవేళ దాన్ని చిన్నగా చూస్తున్నారేమో కదా. ఆదాము గారు చేశారు, ఇప్పుడు లేరు. ఆదాము చేసిన ఏదేను, ఎక్కడైతే మొట్టమొదటి పాపం జరిగిందో ఇప్పుడు ఆ ప్లేస్ ఏదేనుగా లేదు. చేసిన అతను లేదు, చెయ్యబడిన స్థలము లేదు, ఆ చెట్టు లేదు, ఆ పండు లేదు, పాపం మాత్రం మిగిలిపోయింది. ప్రియమైన వారలారా, అవన్నీ లేనప్పుడు ఇది కూడా లేకుండా పోతే బాగుండు కదా. చేసిన ఆదాము లేడు, చేసిన పాపం ఉండిపోయింది. చేసిన చోటు భూమి మీద కనబడకుండా పోయింది. అక్కడ మొదలైన పాపం ప్రపంచం అంతటా కనబడుతున్నది. ఆ చెట్టు లేదు, కానీ ఆ ఫలాన్ని తెంపిన పాపం ఈరోజు కనబడుతూనే ఉంది ప్రపంచం అంతటా. ఒక్క దగ్గర ప్రారంభమైంది, ప్రపంచం అంతటా కనబడుతుంది. ఈరోజు ప్రపంచం అనేక సమస్యలు. ఈరోజు తిండి కోసం బాధపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తప్పు చేయటం వల్ల కాదా? ఇదిగో ఈరోజు ఒంటి మీదికి ఈ బట్టలు ఎందుకు వచ్చాయి? తప్పు చేయటం వల్ల కాదా? ఏదేనులో నుంచి ఎందుకు గెంటి వేయబడ్డాం? తప్పు చేయటం వల్ల కాదా? ఒక మంచి జీవితాన్ని మనం కోల్పోయాము అన్న ఆలోచన కలిగినప్పుడు ఎందుకు కోల్పోయామంటే పాపం వల్ల అనే ఓ పదాన్ని మనం మాట్లాడుకుంటాం. ప్రియమైన వారలారా, ఎప్పుడో చేసిన దానికి ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం. మనం చేసిన దానికే ఒకవైపు అనుభవిస్తూ మళ్ళీ చెయ్యాలి అన్న ఓపిక ఎక్కడిది ప్రియమైన వారలారా? ఒకప్పుడు ఎవరో చేసిన దానికే మనం అనుభవిస్తున్నప్పుడు అది చాలదని మళ్ళీ మొదలు పెట్టేద్దామా మనం కూడా? చెప్పండి. ఆదాము చేసిన దానికే అనుభవిస్తున్నాము అని కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ అనుభవించినవి సరిపోలేదని ఒకరు చేసిన దానికే ఇంత అనుభవిస్తే, ఇదిగో నువ్వు చేసిన దానికి ఎంత అనుభవించాలో ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? కాకపోతే ఎలా నేర్చుకున్నావంటే 19వ వచనంలో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎలయనగా మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలా పాపము పెరగటం వల్ల, ఆ పాపపు బ్రతుకుల వల్ల ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే ప్రియమైన వారలారా, ఉండటం మన వల్ల కాదయ్యా, కాదు, మన వల్ల కాదు అని ఎంత ఎత్తుకు ఎదిగిపోయావంటే, ఒకవేళ దేవుడే వచ్చినా కూడా ఉండలేడయ్యా. దేవుడే వచ్చినా ఉండలేడు. చూసారా ఏ స్థితికి వెళ్ళిపోయాడు? దేవుడే ఉండలేనప్పుడు నేనంత ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. మానవాళిలో కలుగుతున్న ప్రశ్న, మానవాళి దేవుని దగ్గరకు రాకుండా ఉండటానికి కలుగుతున్న ఆటంకం, ఉండలేనప్పుడు ఎందుకు? వాక్కులు వింటున్నప్పుడు ఏదో పరితపిస్తుంది. ఆ మాటలకు నాలో ఉన్న ఆత్మకేదో బంధం ఉందనిపిస్తుందన్నా, వింటున్నప్పుడు కుర్చీలో కూర్చోలేకపోతున్నాను, ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తెలియకుండానే పిడికిలి బిగించి ఏదో జరిగిపోతున్నట్టుగా ఉంది. ఆ మాటలకు నాలో ఉన్న ఆత్మకి ఏదో బంధం ఉన్నట్టుందన్నా. కొన్నిసార్లు రావద్దు అనుకుంటాను, ఎందుకో మనసు లాగుతుంటుంది. ఆ మాటలు వినాలి. ఎందుకు? ఆ మాటలకి నాలో ఉన్న ఆత్మకి ఏదో బంధం ఉంది అనిపిస్తుంది అని ఒకవైపు ఆ మాటల లోతు అర్థం చేసుకుంటూనే దేవుని దగ్గరికి రావటానికి మాత్రం ఉండలేనేమో. ఎవరుంటున్నారు? ఏమండి, ఈ నిరాశ మనిషిని వెంటాడుతుంది ప్రియమైన వారలారా.
రోజు పాపము చేసేవాడే నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నేను కూడా అలా బతికేస్తానేమో, నేనే ఉండగలను కదా. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటుంటాం కదా, మా ఊరు చెడిపోయిందండి, ఏం ఉండగలండి అక్కడ నేను, మా ఊరు చెడిపోయిందండి, అక్కడ నేను బ్రతకలేకపోతున్నానండి, ఏముండగలం. ఇలా ఎన్నో ప్రశ్నలు మనిషిలో మొదలయ్యాయి ప్రియమైన వారలారా. ఏమండి, ఆయన ఎదురు చూపులు నువ్వు ఆయన దగ్గరికి రావటమే అయితే, ఆ రావటం వెనుక ఎన్నో ప్రశ్నలు ఈరోజు మనకున్నవని గ్రహించిన తండ్రి ప్రతిదానికి సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఎందుకు? నువ్వు రావటం కావాలి, నువ్వు ఆగిపోవటం కాదు. ఏదో ఒక సమస్య వల్ల నువ్వు ఆగిపోవటం కాదు తండ్రికి కావలసింది, నువ్వు రావటం కావాలి. నువ్వు రాకపోవటం, నేను బ్రతకలేను అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఏమండి, దేవుడు లేడు అనేంత మూర్ఖుని కాదండి, మారాలి కదండి ఎవరైనా సరే. కానీ నేను బ్రతకలేనేమో అన్న భయం నిన్ను వెంటాడి ఆగిపోతున్నావా? బ్రతుకుతానని నీకంటే ముందున్నవారు లోకంలో కలిసిపోవటం చూసి ఏమైనా నువ్వు భయపడుతూ దేవుని వైపుకు అడుగులు ఏమైనా వేయలేకపోతున్నావా? మన అడ్డంకులు, మన ఆలోచనలు, మన పరిస్థితులు గ్రహించిన కన్న తండ్రి అడ్డంకులను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నాడు ప్రియమైన వారలారా 2000 సంవత్సరాల క్రితం. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఆ తొలగించే క్రమంలోనే మహనీయుడు ఈ లోకానికి రాక, యేసుక్రీస్తు పుట్టుక వీటన్నింటికి సమాధానముగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఒక మాటలో చెప్పండి అంటే చాలా కష్టం ప్రియమైన వారలారా. ఆయన రాక ఎన్నింటికో సమాధానం, ఎన్నింటికో. అటు పాత నిబంధన గ్రంథం నుంచి చూసినప్పుడు, ఇటు క్రొత్త నిబంధనలో ఆలోచిస్తున్నప్పుడు ఆయన రాక ఎన్నింటికో సమాధానం. ఆయన రాక ప్రపంచ మానవాళికి ఒక సమాధానం. అందుకే ఆయన పుట్టుక ఎక్కడ జరుగుతుందో ఒక్కసారి భౌగోళికమైన పరిస్థితిని చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాట దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం. 38వ అధ్యాయము 12వ వచనం. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు, భూమి నట్ట నడుమ, ప్రపంచానికి మధ్య భాగం, కేంద్ర స్థానం ఏదో తెలుసా? భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు ఎవరో తెలుసా? భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు అన్నాడు. ఇశ్రాయేలీయులు, భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు, ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశంలోనే బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములోనే ఎందుకు పుడుతున్నాడు అంటే, ప్రపంచానికి సమాధానం చెప్పాలంటే ఎక్కడి నుంచి రావాలి ఆ సమాధానం? భూమి యొక్క నట్ట నడుమ ఆయన పుట్టుక యెరూషలేములో బెత్లెహేములో యెరూషలేము కేంద్ర స్థానముగా బెత్లెహేమ్ అనే ఒక గ్రామంలో జరిగింది. ఆయన పెరిగిన ఊరు నజరేతు. బెత్లెహేములో పుట్టి నజరేతులో ఎందుకు పెరుగుతున్నాడు? అసలు నజరేతుకు ఎందుకు వెళ్ళాడు? నట్ట
నడుమ పుట్టాడు. ఇదిగో ఆ నట్ట నడుమ పెరుగుతున్నాడు నజరేతులో. యేసుక్రీస్తుకు నజరేతుకు ఉన్న సంబంధం ఏంటో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. బెత్లెహేములో పుట్టిన ఆయన హేరోదు చంప వెతుకుతున్నాడన్న సంగతిని గ్రహించి అక్కడి నుంచి గలిలయ ప్రాంతములోని నజరేతు అనే ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాకుండా నజరేతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఆయన కాపురం ఉన్నాడు. అక్కడ పెరుగుతున్నాడు. ప్రియమైన వారలారా, హేరోదు బారి నుంచి తప్పించుకోవటానికి ఐగుప్తుకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావటానికి ఇష్టం లేక స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయలోని నజరేతు ఊరిలో కాపురం ఉన్నారు. ఎంతకాలం ఉన్నారంటే నజరేయుడు అనబడుతున్నాడు, అంటే ఆ ప్రాంతపు వాసి అని అనబడుతున్నాడంటే ఆయన బాల్యం అంతా అక్కడే జరిగింది. ఆయన బాల్యం అంతా ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తుకు తీర్పు జరుగుతున్నప్పుడు కూడా ఇదిగో ఈయన గలిలయ ప్రాంతం అంతా రేపుతున్నాడు అనగానే ఇతను గలిలయుడా, అయితే అక్కడికే పంపించండి, నేనెందుకు విచారించాలి అన్నాడు అధికారి. ఇతను గలిలయుడా, అయితే అక్కడికే పంపించండి, ఇక్కడెందుకు విచారణ చేయాలి? నజరేయుడు అనబడుతున్నాడు. ప్రియమైన వారలారా, శిలువ మీద విలాసాన్ని రాసేటప్పుడు ఇదిగో నజరేయుడైన యేసు, నజరేయుడు నజరేతులో పెరుగుతున్నాడు. భూమికి నట్ట నడుమ భూమికి పెరుగుతున్నాడు. ఇంకా యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన బాప్తిస్మము తీసుకోవటానికి గలిలయ నుంచి వస్తున్నాడు. యోర్దానుకు గలిలయ నుంచి వస్తున్నాడు, నజరేతు నుంచి వస్తున్నాడు. యేసుక్రీస్తు మొట్టమొదటిగా చేసిన సూచక్రియ ఎక్కడ చేశాడని మనం చదువుకుంటున్నాం. గలిలయలోని కానా. ఈ గలిలయలోనే నజరేతు ఉంది. అక్కడే ఎందుకు అక్కడే పెరుగుతున్నాడు ఆయన? ఎందుకు నజరేయుడని ఎందుకు అనబడాలి? ప్రవక్తలు ముందుగా నజరేయుడు అనబడతాడని ఎందుకు ఘోషిస్తున్నాయి లేఖనాలు? ఏదైనా సమాధానం చెప్పడానికి దేవుడు సిద్ధపడుతున్నాడా? బెత్లెహేములో పుట్టిన ఆయన నజరేతులో ఎందుకు పెరుగుతున్నాడు? ఏమండి, రాత్రి మనకు అర్థం కావాలి మన దేవుని పిల్లలారా. ఎందుకు నజరేతులో పెరుగుతున్నాడో, నజరేతు అన్న పరిసర ప్రాంతము ఎలాంటిదో ఆలోచించగలిగితే యేసుక్రీస్తు పుట్టే సమయానికి పరిస్థితులు బాగోలేవండి. కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే ఆయన అవసరత ఏర్పడినప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి ప్రపంచ పరిస్థితులే బాగోలేవు. ఇదిగో దేవుడు మాకు తెలుసు అనుకుంటున్న ఇశ్రాయేలీల పరిస్థితే బాగోలేదని మనం అనుకోవటం కాదు. కానీ లేఖనాలలోనికి వెళ్ళగలిగితే యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 45 నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను
ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, మంచిది ఏదైనా రాగలదా అని అడుగగా, నేను చెప్పను, వచ్చి చూడు. నిజంగా ఇక్కడ బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు గలిలయలోనే పెరిగాడు. ఆయన సేవ గలిలయలోనే జరిగింది, ఎక్కువగా విస్తరించింది. అందుకే శిష్యులు కూడా ఏ ప్రాంతం వారు? గలిలయ ప్రాంతం వారు. శిష్యులు కూడా గలిలయ ప్రాంతం వారు. అంటే గలిలయ నజరేతుకు దగ్గరగా ఉండే ఆ ప్రాంతానికి గలిలయ కదా. శిష్యులు కూడా అది. అప్పుడు శిష్యులలో ఒకడైన 45వ వచనంలో, ఫిలిప్పు నతానియేలును కనుగొని, మేము ఒక ఆయన్ని గమనించేసాం, మేము కనుగొన్నాం, ఆయన ఎవరో తెలుసా? మెస్సియా వచ్చాడా. అప్పటికి నతానియేలు ఆలోచిస్తున్నాడు, మెస్సియా ఆలోచిస్తూ వస్తాడో. మేము మెస్సియాను కనుగొన్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన నజరేయుడైన యేసు. వెంటనే నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని నజరేతు మీద అనుమానిస్తున్నాడంటే, నజరేతు అనే ఊరు ఎలాంటి ఊరు చెప్పండి? ఎలాంటి ఊరండి? చెడిపోయిందండి. యేసు పుట్టాడు గనక నజరేతు ఇదిగో ఈరోజు అందరి నోళ్ళల్లో నానుతుంది. అప్పుడు ఎలా నానిందో తెలుసా? నజరేతు నుంచి మంచిది వస్తుందా? స్టూవర్టుపురం నుంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడా? స్టూవర్టుపురం నుంచి పోలీస్ ఆఫీసరా? ఎందుకు అంత ఆశ్చర్యం? ఎందుకు? రావాల్సిన వాళ్ళు ఎవరు కదా. చిన్న అనుమానం మనకి. ఒకవేళ వచ్చినా కూడా అక్కడి నుంచా సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ప్రేమన వారలారా, ఉండలేమని మనం అనుకుంటున్నాం కదా. ఇదిగో చేసేవాడిని చూస్తూ నేనెలా ఉండగలను, నా వల్ల కాదు అని మనం అనుకుంటున్నాం కదా. ఆయన ఎదురు చూపులకు అడ్డుపడింది ఇదే కదా ప్రేమన వారలారా. నేను ఉండలేను అనే ఆలోచనే కదా. తన కుమారుణ్ణి భూమి నడుమ, ఎందుకో తెలుసా? అందరూ చూడాలి ఆయన బ్రతుకును. అందరూ చూడాలి. దీపము వెలిగించి ఎక్కడ పెట్టాలట? కొంచెము మీద పెట్టాలి. యేసుక్రీస్తును పుట్టించి భూమి నడుమ పెట్టాడండి. ప్రపంచ ప్రజలు చూడాలి. కొండపైనున్న పట్టణము మరుగై ఉండలేదు. ఇదిగో ప్రపంచానికి నడుమ పుట్టించి ఆయనను కొండపై పెట్టినట్టుగా పెట్టాడు. ప్రియమైన వారలారా, నా కుమారుణ్ణి అందరూ చూడాలి. నతానియేలు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నజరేతు పాపముతో నిండుకొనినది. బెత్సయిదా, అయ్యో కొరజీనా, అయ్యో కపెర్నహూమ, ఎందుకు బాధ? వినే స్థితిలో లేరు, ఆలోచించే స్థితిలో లేరు. పోనీ భయంకరంగా పాడైపోయాయి అని చెప్పడానికి ఒకసారి యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటో చూస్తే మనకు అర్థమైపోద్ది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుంది? నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకండి. ఏమండి, ఒక యెరూషలేములోనే ఇంత పరిస్థితి ఉంటుంటే, ఏమండి ఆ పరిసర ప్రాంతాలలో గలిలయ, నజరేతు, ఏమండి అక్కడ ఎలా ఉండాలి చెప్పండి? హెడ్ క్వార్టరే దెబ్బతినిపోయింది. ఒక యెరూషలేము దేవాలయపు పరిస్థితే ఇలా ఉంటే, మరి మిగిలిన పరిస్థితులు, చిన్న చిన్న సమాజ మందిరాలున్న ఆ చోట ఎలా ఉండాలి?
పూర్తిగా దేవుని గురించి మర్చిపోయారు. ప్రజలలో పాపము కొట్టొచ్చినట్టుగా కనపడుతున్న పరిస్థితుల మధ్య ఇదిగో ఇదే సమయం నాన్న నువ్వు పుట్టడానికని తన కుమారుణ్ణి పంపుతున్నాడు. ప్రియమైన వారలారా, తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఒక కుమారుణ్ణి లోతును సొదొమ గుమొరలో నుంచి నాయన ఆ పరిస్థితులు బాగోలేవు, నువ్వు బయటకు వచ్చేయరా అన్నాడు. బయటకు వచ్చే ఒక కుమారుణ్ణేమో బయటికి తీసుకుని వెళుతున్నాడు, తన ప్రియ కుమారుణ్ణేమో దింపుతున్నాడు. తన ప్రియ కుమారుణ్ణి దింపుతున్నాడు. అంతకుముందు లోతు తన కుమారుణ్ణి ఇదిగో ఈ చెడిపోయిన దేశంలో నువ్వెందుకు సోయారుకు వెళ్ళిపోతావా, వెళ్ళిపో ఒకరోజు వెళ్ళిపో అంటున్నాడు, మరొక రోజు నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుని నా పిల్లల్లో ఆశ కలగాలి, నా పిల్లల్లో ఆలోచన మొదలవ్వాలి, ఉండగలము అనే నమ్మకం నువ్వు కలిగించాలి. అందుకే నీకు ఇవ్వబోయే ఆకారము కూడా నా దగ్గర నీకున్న మహిమతో కూడిన ఆకారము కాదు, మానవ ఆకారాన్ని నువ్వు ధరించాలి. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనెను. నువ్వు ఎక్కడ పుట్టాలో తెలుసా? భయంకరమైన పరిస్థితులు ఉన్న చోటనే నువ్వు పుట్టాలి. ఇదిగో అక్కడే నువ్వు పెరగాలి, నజరేతులో పెరగాలి. ఎంత సవాలండి, ఎంత సవాలుతో కూడిన జీవితం అండి ఆయనది. ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన పుట్టుక జరిగిందో చూడండి. ప్రియమైన వారలారా, ప్రపంచ ప్రజలకు ఆయన బ్రతుకు కనబడాలి. ప్రపంచ ప్రజలకు ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం 2వ భాగాన్ని చూడండి. 2వ భాగాన్ని, అలాగే ఒకని విధేయత వలన అనేకులు, ఇదిగో ఒకడు చెడిపోయాడు గనక మేము చెడిపోయామనడానికి బాగానే ఉంది సమాధానం. అది యేసుక్రీస్తు పుట్టక మునుపు ఏమండి ఎలా ఉండగలవండి మేము అనే సమాధానం బాగుంది. మనిషిని చూసి మనిషి చెడిపోతే మళ్ళీ ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడాలి. చెడిపోవటానికి ఆదామును చూసి, కళ్ళ ముందున్న వారిని చూసి చెడిపోతున్న మనం ఏమండి యేసుక్రీస్తును చూసి ఎందుకు ఉండలేము చెప్పండి? ఒకని విధేయత వలన అనేకులు విధేయులుగా మార్చబడాలి. ఒకని విధేయత అంటే బ్రతికే వారిని చూడు. చెడిపోవటానికి ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్న కాలంలో ఉన్నప్పుడు బ్రతికే ఒక ఆయన్ని చూపిస్తున్నాడు. ఆయనను చూచి నువ్వెందుకు బ్రతకలేవు? బ్రతకలేకపోతున్నావంటే నువ్వు చూడటం లేదు. యేసుక్రీస్తును అందుకే కదా ఈ భూమి మీదకి దిబ్బుతున్నది, అందుకే కదా. నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చిందండి. నజరేతులో నుంచి ఊరు చెడిపోయినా అందులో నుంచి ఓ ఆనిముత్యం రాగలదు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాగలదు. నతానియేలు ఆశ్చర్యపోయాడండి. యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం. యేసు నతానియేలు తన ఎదుటికి వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఇప్పుడు అతనేంటో యేసుక్రీస్తు ఎందుకు చెప్పాలి? అసలు ఆయన మెస్సియా కాదా తేల్చుకోవడానికి వస్తున్నాడు. నజరేతులో నుంచి మంచిది ఏది రాదు, చెడిపోయింది కదా అనేది ఆయన అభిప్రాయం.
వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వస్తుండగానే ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. ఎందుకు చెప్పాడో తెలుసా యేసుక్రీస్తు? ఆయన మాటలు ఒక్క పట్టాన అర్థం కావు ప్రియమైన వారలారా. యేసు మాటలండి ఎంత భవిష్యత్తు జ్ఞానాన్ని తొనకిసలాడే ఎంత మంచి మాటలండి. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇతను ఏ కపటము లేనివాడు. నతానియేలు, నజరేతులో ఉండు ఏ కపటము లేకుండా నువ్వే ఉన్నప్పుడు మెస్సియా రాడా? నజరేతులో ఉంటూ ఏ కపటము లేకుండా ఈ పరిసర ప్రాంతాలను నువ్వే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మెస్సియా రాడా? ఇదిగో నేను మెస్సియాని అనటానికి నువ్వే సాక్ష్యం, నువ్వే రుజువు. నా గురించి చెప్పాడు అంటే ఈయనెవరు? నేనే ఉండగలగటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నజరేతులో నుంచి మెస్సియా ఎందుకు రాడు అని వెంటనే ఇక నో డిస్కషన్ అండి. నతానియేలు అంటున్న మాట మీరు చూడగలిగితే 49వ వచనం, నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అర్థమైపోయింది. వస్తుంది మంచిది. ఎక్కడి నుంచి? చెడిపోయిన ప్రాంతాలలో కూడా మంచి వస్తుంది ప్రియమైన వారలారా. మనం రాలేము, మనం ఎవరు ఉండరు అని మనం అనుకుంటున్నాం ప్రియమైన వారలారా. నా వల్ల కాదు, నేను బ్రతకలేను అని ఎన్నో సమాధానాలు ఈ గుండెల్లో పెట్టుకున్నాం మారకుండా ఉండటానికి. కానీ ఉండగలవయ్యా నువ్వు. నీ ఊరు చెడిపోయినా నువ్వు ఉండగలవు. మరియమ్మ గారిది ఏ ఊరండి? మరియమ్మ గారిదండి, యేసు తల్లిది. మరియమ్మ గారు ఊరేంటో మీరు చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. నజరేతు. మరి అమ్మగారిని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఏమండి, ఇదిగో ఆ చెడిపోయిన ప్రాంతంలో భక్తి కలిగిన ఒక కన్యకగా ఉంది ప్రియమైన వారలారా. ఉండలేమంటావేంటి? ఏమంటే వీళ్ళు చెడిపోయారండి, వాళ్ళు చెడిపోయారు. ఇంకో సంగతి తెలుసా? నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన కూడా చెడిపోయాడు. అంటే నీకు లైసెన్స్ ఇచ్చాడు చెడిపోమని? అంటే ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే మన వల్ల కాదు, అమ్మయ్యా నేను కూడా ఉండలేను. ఎప్పుడు ఇదేనా? వద్దు, ఎవరిని చూడకయ్యా. ఒక మరియమ్మ గారు ఉంది కదా, తనకున్న భక్తిని దేవుణ్ణి ఆకర్షించింది కదా, తన గర్భంలో మహనీయుడైన యేసుకి చోటిచ్చింది కదా. ఒక నతానియేలు కనపడుతున్నాడు కదా, ఉండరు అని మనం అనుకుంటుంటాం ప్రియమైన వారలారా. కానీ ఉండేవారిని మనం చూడం ప్రియమైన వారలారా. ఆయిరగవారంలో ఎవరున్నారండి అంటారు. ఎవరు లేరనుకుంటున్నారా? ఆవుండ్రాజువారంలో ఎవరున్నారండి అంతగా? ఉండేవారిని చూడవు. నీ కనబడే వాళ్ళంతా ఎవరు? ఉండని వారే. కానీ నువ్వు ఎప్పుడైనా చూసావా? ఉండగలగడానికి ప్రయత్నం నువ్వు చేసావా? ఏమండి, ప్రయత్నం చేసి నువ్వే ఉన్నావనటానికి నువ్వే సాక్షిగా ఉండవలసిన మనం ఏమండి నెమ్మదిగా నీరు గారిపోతున్నాం అంటే లోకాన్ని చూస్తున్నాం. ఒకని అవిధేయత వలన అనేకులు ఇంకా అవిధేయులను నువ్వు చూస్తున్నావు. ఈరోజు ఒక విధేయుణ్ణి చూడగలవా? ఉండగలవన్న నమ్మకాన్ని పెంచుకోగలవా? తండ్రి నేను ఉండగలనన్న నమ్మకంతో నీ కన్న తండ్రి దగ్గరికి రాగలవా? ఆయన ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టగలవా? నేను ఉండగలను నాయన, ఉండగలను.
ఒక మరియమ్మ గారు ఉన్నారు, ఒక నతానియేలు గారు కనపడుతున్నారు. ఇంకా 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 ప్రపంచపు దృష్టిని ఆకర్షించిన, తన బ్రతుకు వల్ల ఆకర్షించిన మహనీయుడైన యేసుక్రీస్తు నజరేతులో పెరిగి పెరిగి ఆయన కనబడుతున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం అండి. ఎందుకు? ఉండగలగమనే నమ్మకాన్ని నీకు కలిగించడానికి, ఉండగలమన్న నమ్మకాన్ని కలిగించడానికి ప్రేమన దేవుని పిల్లలారా, ఉండగలము. ఆయన ఎదిగి యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ప్రేమన వారలారా. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే మనం ఉండలేము గనుక మనకు ఆశ్చర్యం. ఒకవేళ మనం ఉంటున్నాం అనుకున్నప్పుడు ఏమంటాం తెలుసా అండి? ఎవరైనా ఉండగలరు కదండి, ఇందులో ఆశ్చర్యం ఏంటంటారు. యేసుక్రీస్తు జీవితం ఎందుకు ఆశ్చర్యం అంటే మనం ఉండలేకపోతున్నాం కనుకనే. మళ్ళీ అమ్మో ఆయనకు మనకు పోలికేంటి అని ఒకవేళ మళ్ళీ యేసుక్రీస్తుని ఏదో గొప్ప చేసినట్టుగా మనం ఏదో తప్పు చేయొచ్చు అన్నట్టుగా మాట్లాడకూడదు ప్రియమైన వారలారా. ఆయన కూడా మనలాంటి శరీరాన్నే ధరించుకున్నాడు. ఆయన అంటున్న మాట చూడండి, యోహాను గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు చెబుతున్న అద్భుతమైన మాట. 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును చెప్పండి అంటున్నాడు. చెప్పండి అంటున్నాడు. శాస్త్రులు పరిచయాల ఆలోచనలు ఏంటంటే ఎక్కడ తప్పు దొరుకుతాడా అని ఇప్పటి వరకు తప్పు చేయలేదని కన్ఫర్మ్ చేసుకొని ఏమైనా ఇంకా మాట్లాడిస్తే తప్పు చేస్తాడేమో అని ఆలోచించి మాట్లాడిస్తున్నారండి. చూసారా? అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే చెయ్యని వాని చేత కూడా చేయించే టైపు. పాపంలో నుంచి లాగాలి అని దేవుడు తన సంకల్పం అయితే చెయ్యని వాడిని కూడా చేయిద్దాం అనుకునే టైప్ అండి వీళ్ళు. ఎవ్వరు మాట్లాడలేకపోయారు. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడిన ఒక మంచి మాట చూద్దాం. 8వ అధ్యాయము 25 2వ భాగము. పవిత్రుడును నిర్దోషియు 7వ అధ్యాయం అండి, క్షమించండి, 7వ అధ్యాయము 25 2వ భాగము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ప్రత్యేకంగా ఉన్నాడంటే నజరేతులో లేడు అనుకోకండి. నజరేతులో ఉన్న పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూసారా ప్రియమైన వారలారా? ఎన్ని మాటలండి బైబిల్ గ్రంథంలో. ఉండగలుగుతున్నాడు, మనము కూడా ఉండగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఏమండి, ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? మీరు ఉండగలననే నమ్మకం. ఎప్పుడు? యేసు జీవితాన్ని చూస్తున్నారా? ఇంకా ఆదాము గారి జ్ఞాపకం వస్తున్నారా? లేకపోతే ఇంకెవరో నీ కళ్ళ ముందు చెడిపోయిన వారు జ్ఞాపకం వస్తున్నారా? వారిని చూడకండి ప్రియమైన వారలారా. మీకు బతకాలనిపించదు, ఇంకా మీకు బ్రతకాలనిపించదు. యేసును చూడండి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఎలా ఉండగలిగాడు? అయితే నేను కూడా ఉండగలనన్నమాట. ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఉండగలగటానికి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి నీ ప్రయత్నం? ఏ ప్రయత్నం చేయలేకపోతే ఇదిగో, నువ్వు ప్రయత్నం చేయనప్పుడు ఎలా సక్సెస్ అవుతావు చెప్పు. ఉండలేనన్న మాట అలవాటైపోయింది. ఎప్పుడు ఉండగలవన్న నమ్మకంలోనికి వస్తాం ప్రియమైన వారలారా. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కుమారుడు ఆలోచిస్తున్నాడు,
నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా? చేర్చుకోడు అనుకుంటే నేను వెళ్ళటం వేస్ట్, ఇక్కడే ఉండిపోతాను, ఏం చేద్దాం. కానీ దాసుడుగానైనా నన్ను చేర్చుకుంటాడేమో అన్న ఒక ఆలోచన, చూసారా, ఆలోచన. నీ తండ్రి కూడా అంతే, నీ తండ్రి కూడా అంతే. తన దగ్గరకు రావటానికి నువ్వు భయపడతావని, ఇదిగో తన కుమారుడైన యేసుక్రీస్తును నీలాంటి ఆకారాన్నిచ్చి పంపించి ఆయన ఆకారములో ఉంటున్న రక్తాన్ని ఇదిగో నేలకు చిందింపచేసి రక్షణను ప్రసాదించాడు. ప్రియమైన దేవుని వారలారా, తప్పిపోయిన వారు దొరకాలంటే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తామండి, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. లేదు అంటే బహుమానం అంటాం. అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఏం రాసి ఉంటుందంటే, ఒరే నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ అమ్మ మంచం పట్టిందిరా, చివరి చూపులకైనా రారా అని రాసి ఉంటుంది. ప్రియమైన వారలారా, ఎందుకంటే ఒకవేళ వాడిది చూస్తే నా తల్లి చావు బ్రతుకుల మధ్య ఉందని గ్రహించైనా వస్తాడు అనే ఆశ ప్రియమైన వారలారా కదా. పరలోకమందున్న కన్న తండ్రి ఎదురు చూపులలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఇదిగో మీ కొరకు నా కొడుకును చంపుకుంటున్నాను, ఇదిగో నా కొడుకును సిలువ మీద బలిస్తున్నాను. ఈ వార్త తెలిసిన మనసు కరగలేదా ప్రియమైన వారలారా? అమ్మ మంచం పట్టిందంటే రావాలన్న ఆలోచన కలిగినప్పుడు యేసు సిలువను పట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది చూసి కూడా రాలేకపోతున్నారా? ఆయన సిలువను పట్టింది ఎందుకు అనుకుంటున్నారు? మంచం పట్టిన అమ్మను ప్రేమించే గుణం నీకు ఉన్నప్పుడు ఇదిగో నీ కొరకు సిలువను పట్టాడు. ఎందుకు? ఆయన రక్తధారలైనా నీకు దారి చూపించి తండ్రి దగ్గరకు నువ్వు వస్తావు అని. ప్రియమైన వారలారా, ఆయన వేదన అంతా ఇంత కాదండి. మనిషి బ్రతికున్నాడా చచ్చిపోయడానికి టెస్ట్ చేస్తారండి 2 రకాలుగా. మొదటిది, డాక్టర్ అయితే వైద్య పరిజ్ఞానం ఉంటే నాడీ పట్టుకుంటారు. ఒకవేళ ఆ పరిజ్ఞానం లేకపోతే ముక్కు దగ్గర వేళ్ళు పెట్టి శ్వాస తీసుకుంటున్నాడా లేదా చెక్ చేస్తాం. అవకాశం లేదండి అంటాం మనం కదా. ఇంకా పరిజ్ఞానం, బ్రెయిన్ డెడ్ అయిందా లేదా చూస్తామండి. యేసుక్రీస్తు చచ్చాడో బ్రతికాడో ఎలా చూశారో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? నాడి పట్టుకొని చెక్ చేయలేదు. ఇదిగో ఒక నిచ్చెన వేసుకొని సిలువ మీద ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర వేళ్ళు పెట్టలేదు. ప్రియమైన వారలారా, చచ్చాడా బతికాడా అని ఒక బల్లాన్ని తీసుకొని పక్కలో పొడిచారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు చావకపోతే ఇప్పుడైనా చావాలన్న కసితో ఇదిగో ఈ పక్కలో బల్లెంతో పొడిచారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచం పట్టిన అమ్మను ప్రేమించే గుణం ఉండి ఇంటికి వచ్చిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారండి, బోళ్ళంతమంది ఉన్నారు. నీ యేసు నీ కొరకు సిలువను పట్టి ప్రపంచపు నట్ట నడుమ ఆకాశానికి భూమికి వేలాడాడు కదా. రావా? నువ్వు రాలేవా? అడుగు నీ కన్న తండ్రి వైపు నువ్వు వెయ్యలేవా? మన ఇళ్ళల్లో మన ఫోటోలు చాలా బాగుంటాయండి, మంచిదే పెట్టుకుంటామండి మనం. మన ఇళ్ళల్లో ఒక ఫోటో ఉంటుందండి, ఆకాశానికి భూమికి వేలాడుతూ మన క్యాలెండర్లోనో మన ఇంట్లోనే ఉంటుంది. ఆ ఫోటో ఎందుకు అలా తగలబడింది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? మన ఫోటోలు చాలా బాగున్నాయి కదా, ఆ ఫోటో మాత్రం ఎందుకు అలా ఉందండి? ఆకాశానికి భూమికి వేలాడుతూ ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తాలు కారుతున్నప్పుడు శరీరమంతా రక్తమయమై వేలాడుతున్న ఆ ఫోటో ఇంట్లో ఎందుకుంది? అది ఎవరి ఫోటో? అది చూసి కూడా నీ గుండె కరగటం లేదా? అది చూసి కూడా రావాలన్న ఆలోచన నీలో కలగటం లేదా? అన్ని ఫోటోలు బ్రహ్మాండంగా ఉంటే ఆ ఫోటో అందుకు ఎలా ఉంది చెప్పండి ప్రియమైన వారలారా? చెప్పండి. కళ్ళను పోల్చుకోలేము, ముఖాన్ని పోల్చుకోలేము.
నీ కొరకు, నీ రక్షణ కొరకు తండ్రి దగ్గరికి నువ్వు రావాలని, తన మాటల వల్ల నువ్వు రావాలని, మాటలు కుదరకపోతే నా చావైనా మిమ్మల్ని రప్పించాలని రక్తధారలు ఉడికిన ఆయన చావు కూడా నిన్ను రాలేకపోతుందా? ఎందుకంత కఠినమైపోయావు చెప్పు? ఎందుకంత కఠినమైపోయావు? వద్దండి, వద్దు. ఈరోజు రా, నీ తండ్రి దగ్గరికి ఈ పాపపు సంఖ్యలు తెంపుకో. నీ తండ్రి కౌగిలిలోనికి రా. పవిత్రుడైన నీ తండ్రిని ఒక్కసారి హత్తుకో. తండ్రి, నేను పాపిని అన్న ఆ ఒక్క మాట చాలు. నిన్నేమడగడు. లోకం 1,00,000 అడుగుతుంది, 1,00,000. నిన్నేం అడగడానికి ఆయన సిద్ధంగా లేడు. తండ్రి, నేను పాపిని అన్న ఒక్క మాట చాలు. గుండెలకు హత్తుకుంటాడు ఆయన. మనిషి క్షమించాలంటే కాళ్ళ మీద పడమంటాడు, కానీ ఒక్క మాట నేను పాపిని అంటే తన గుండెలకు హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకైనా ఎదురు చూపులు. ఆయన సిలువను పట్టింది నీ కోసమే, ఆయన రక్తాన్ని కార్చింది నీ కోసమే. రా, వచ్చేయ్. నువ్వు నిలబడగలవు, నువ్వు ఉండగలవు, నువ్వు బ్రతకగలవు. యేసుక్రీస్తు బ్రతికించి చూపించినప్పుడు ఇంకేం అడ్డంకి నీకు? ఇంకేం అడ్డంకి? ఆలోచించండి ప్రియమైన వారలారా. దేవుని పాదాల దగ్గరకు రాగలిగితే నీ కొరకే ఆయన ఎదురు చూపులు, నీ కొరకే ఆయన ఎదురు చూపులు. చివరి ఘట్టాన్ని రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఇంకా ఏం చెప్పాలో మీ పిల్లలు మీ దగ్గరికి రావాలంటే రేపు సహాయం చేయండి నాయన. మీ పిల్లలు రావాలి నాయన మీ దగ్గరికి. మీ పిల్లలు నాయన నీ దగ్గరికి రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు నాయన. నీ హక్కున చేరాలి నాయన. ఈ సభలు ఎంతో మందికి రక్షణను కలిగించేటివిగా, మార్పును తీసుకుని వచ్చే సభలుగా నాయన మిగిల్చండి. నీ ప్రేమ అర్థం కావాలి నాయన. తండ్రి, నీ కృప అర్థం కావాలి నాయన. తండ్రి, కుమారుడు తిరిగి వచ్చాడని సంతోషపడి మేము రాకపోతే నీకు సంతోషం లేదు నాయన. తండ్రి, రక్షణకు రాని వారు నాయన రక్షణలోకి రాగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. రక్షణలో ఉన్నవారు బ్రతకగలవన్న నమ్మకాన్ని యేసు జీవితాన్ని బట్టి కలిగించి మా బ్రతుకులను మీలో స్థిరపరచమని కోరుతూ, రేపటి దినము కూడా మీ విలువైన మాటలు వినులాగున నాయన మాకు సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.